గౌరవ పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రివర్యులుగా, రాష్ట్ర గవర్నర్గా దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. అజాతశత్రువు, వివాదరహితులు, కోట్లాది మంది ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారు, అలాగే ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి గారు ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మన స్పెషల్ గెస్ట్లు. నమస్కారం విజయలక్ష్మి గారు. నమస్కారం దత్తాత్రేయ గారు. దత్తాత్రేయ గారు, రాజకీయాలంటేనే వివాదాలు. అలాంటి వివాదంతో కూడినటువంటి రాజకీయాలని చాలా సున్నితంగా, అజాతశత్రువుగా, వివాదరహితుడిగా ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించారు కోట్లాది మంది ప్రజల గుండెల్లో. ఇంత క్రమశిక్షణ, ఇటువంటి మనోధైర్యం కావచ్చు, లేకపోతే ఒక అంకిత భావం కావచ్చు, ఇవన్నీ మీ నాన్నగారి నుంచి వచ్చాయా? కొంత ఏదైనా కొంత హెరిడిటరీ ఉంటుంది, కానీ హెరిడిటరీతో పాటు అంటే వారసత్వంతో పాటు నాకు వచ్చింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, ఆర్ఎస్ఎస్ నుంచి. ఆర్ఎస్ఎస్లో నేను శిక్షణ పొందిన 1968 నుంచి 1988 వరకు నేను ఆర్ఎస్ఎస్ ప్రచారంగా పనిచేసినాను. కాబట్టి అక్కడ చాలా విషయాలు సమాజం పట్ల, అలాగే సంస్థ నిర్మాణం పట్ల, వ్యక్తి నిర్మాణం పట్ల, దేశం యొక్క అభివృద్ధి పట్ల, వారితో పాటు అనేకమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయాల మీద చాలా సంఘాలు కలిసి పనిచేయడం వల్ల వచ్చింది. అక్కడ కలిసి పనిచేయడమే చాలా ముఖ్యం. సో అందువల్ల ఇవన్నీ కూడా సంఘంలో రోజు చేసేటువంటి పని. ఆ సంఘమే నాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి. కాబట్టి దాని నుంచే నేను నేర్చుకున్నానని నాకు పూర్తి విశ్వాసం. చిన్నప్పుడు దత్తాత్రేయ గారు ఎలా ఉండేవాళ్ళు? ఆ చిన్నప్పుడు నేను అప్పుడు కూడా ఏంటంటే, చిన్నప్పుడు అంటే మా అమ్మ ఉస్మాన్గంజ్లో ఉల్లిపాయలు అమ్మేది. మా నాన్నగారు మేము చిన్న వయసులో ఉన్నప్పుడే చనిపోయినాం. మా నాన్న పేరు అంజయ్య, మా అమ్మ పేరు ఈశ్వరమ్మ. అయినా మా అమ్మ యుక్త వయసులో ఆమె నేను ఎవరి మీద ఆధారపడకుండా నా పిల్లలు నేనే పెంచుతానని ఉస్మాన్గంజ్లో వెళ్ళి చాలా చిన్న వెండార్ వ్యాపారం, ఉల్లిపాయలు అమ్మే కార్యక్రమం మొదలుపెట్టాను. సో అందువల్ల నేను మా ఇంటి వాతావరణం పెట్టి ఉండేదంటే, మా అన్న కూడా గంజిలో పనిచేస్తుండే, మా తమ్ముడు మామూలు చదువుకునేవాడు. మా బస్తీలో ఉండే వాతావరణం ఎట్లా అంటే ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు. అంత ఆటలు పాటలు పరిగెత్తడం పిల్లలు తప్ప ఏ ఒకరి ఇది వాతావరణం. ఎవరు కూడా మా బస్తీలో 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు లేరు. కాబట్టి అలాంటి వాతావరణంలో నేను పెరిగాను. కానీ నేను చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్లో చదువుతున్నప్పుడు కానీ స్కూల్లో నేను ఆటలు బాగా ఆడేవాడిని. ఇంటికి వచ్చిన తర్వాత కూడా చదువు కన్నా ఎక్కువ ఆటల మీదే ఉండేవాడిని. కబడ్డీ కానీ, క్రికెట్ కానీ, క్యారమ్ కానీ, టెన్నిస్ కానీ, ఇవన్నీ కూడా నేను బాగా ఆడేవాడిని. అల్లరి కూడా బాగా చేసేవాళ్ళ? అల్లరి కూడా అంటే అల్లరి పిల్లలందరితో ఉంటుంటాం కాబట్టి అల్లరి కూడా కొంచెం చేసేవాళ్ళం. అల్లరి అంటే ఎవరిని సదాయించేది కాదు, కానీ అందరినీ కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. అప్పుడే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అప్పుడు చిన్నప్పుడే పిల్లలందరినీ అప్రూవ్ చేయడము, కబడ్డీకి నేను క్యాప్టెన్ కావడము, అక్కడనే మెల్లమెల్లగా మా బస్తీలో క్రికెట్ స్టార్ట్ చేయడము. ఆ రకంగా నేను సంఘానికి వెళ్ళకముందే ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నాను.